నమస్తే అందరికీ. ఇక్కడ నేను మిగతా వాళ్ళందరికీ 2 వెర్షన్స్ ఉంటాయి కానీ నాకు ఇదంతా ఒకటే అయిపోయింది. అటువైపు ఉన్నోళ్ళు నా ఫ్యామిలీనే, ఇటువైపు ఉన్నోళ్ళు నా ఫ్యామిలీనే. ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క అనుబంధం. అంటే ఇప్పుడు మీకు స్టేజ్ మీద కనిపిస్తుంది మనకు ఒక 10 మందే, కానీ నిజంగా నా ఫోన్లో 6000 నెంబర్లు ఉంటాయి. నేను ప్రతి ఒక్కరితో అంతే ప్రేమగా ఉంటాను. అదే నా బలం, నా బలహీనత 2 కూడాను. కానీ ఇవాళ నేను పిలవగానే వచ్చి నిజంగా 17వ తారీఖు సినిమా రిలీజ్ అంటే 10వ తారీఖు సినిమాకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. నా కోసం వచ్చిన కృష్ణ చైతన్య కానీ, మన సత్యభామ డైరెక్టర్ మే 31st రిలీజ్ అది, ఆయన కానీ నేను అడగగానే వస్తాను సార్, నన్ను కొంచెం ఒక అరగంటలో పంపించమని అడిగారు. సార్ మీకోసం నేను మైక్ తీసుకున్నాను. ఎందుకంటే చాలా మాట్లాడాలి వీళ్ళకి. అలాగే మధురై శ్రీధర్ గారు, నాకు ఆయన ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రోజు కంటే నేను ఆయన కంటే సీనియర్ యాక్చువల్లీ. ఊరికి అన్న చదువుతా అంటున్నాను. అంత ప్రేమ ఉంటుంది, ఎప్పుడు ఇదే వామ్త్ ఉంటుంది. నేను ఏదన్నా పని చేస్తానంటే నీకు నేనేం చేయగలనో అంత హానెస్ట్గా చేస్తానని చెప్పి నాకు ఫస్ట్ నుంచి కూడా. అలాగే నాకున్న పరిచయాలన్నీ కూడా నేను వీళ్ళు నాకు పరిచయం అని చెప్పగానే ఆయన చూపించే వామ్త్ కానీ నాకే కాదు చాలా మందికి చూపిస్తారు. అందులో నేను కొంచెం పెసిరంత ఎక్కువని నేను పర్సనల్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఇకపోతే సతీష్ వేగేశ్న గారు, ఒక నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టరు. ఇవన్నీ అసలు మాకు తెలీదు. ఆయన బెస్ట్ హ్యూమన్ బీయింగ్, ఆయనకు మంచి ఫ్రెండ్. నేను ఇలా ప్రతి ఒక్కరితో కూడా ఒక పర్సనల్ అనుబంధం ఉండి ఇలా నేను ఒక సినిమా చేశానంటే నీకేం కావాలంటే చెప్పు నేను వస్తానని చెప్పి ఎప్పుడు నా పక్కన అలా నించున్నాడు. ఇక పవన్ సాధనాని గారు నాకు ఫస్ట్ నుంచి కూడా తెలుసు. ఆయన వర్క్స్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం. ఇందాక అమ్మాయి చెప్పినట్టు చాలా వెరైటీగా ఉంటాయి, చాలా ప్యాషనేట్. చిన్న చిన్న షార్ట్ ఫిల్ములు తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చి మొన్న ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే నేను చాలా మంది గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతానికి మీరు మాట్లాడాయి, మీరు ఇబ్బంది పడకుండా వెళ్ళిపోతారు కాబట్టి ముందు మీ గురించి చెప్పాను, నేను తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ.